నిజామాబాద్ నగరపాలక సంస్థకు అదృష్టం వరించిందనే చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల్లో భారీగా ట్యాక్సీలు వసూలైన పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వంశీ ఇంటర్నేషనల్కు సంబంధించిన ట్యాక్సీ సుమారు 8 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క అభ్యర్థి ఎన్ఓసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగంగానే నిజామాబాద్ నగర కార్పొరేషన్లో భారీగా ట్యాక్సీలు వసూలైన పరిస్థితులు నెలకొన్నాయి. నగర పాలక సంస్థలు 1005 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 60 వార్డులకు గాను 60 వార్డుల్లో 1005 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు నిజామాబాద్ మున్సిపల్ శాఖ అధికారులు వెల్లడించారు. అందులో భాగంగా మొదటి రోజు ఏదైతే ఎన్ఓసీలకు వచ్చిన నేపథ్యంలో పన్నుల వసూల్లో భాగంగా మొదటి రోజు 490 మందికి 34,69,000 రూపాయలు వసూలయ్యాయి. రెండో రోజు 380 మందికి 19,74,000 వసూలయ్యాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు వేసిన నేపథ్యంలో 111 మందికి 9,73,000 రూపాయలు పన్నులు వసూలు కాగా ఒక్కరే వంశీ ఇంటర్నేషనల్ యజమాని నరేందర్ రెడ్డి భార్య సమంత పోటీలో ఉండడంతో 7,51,00,000 రూపాయలు ట్యాక్సీ రూపంలో చెల్లించిన పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వంశీ ఇంటర్నేషనల్ బకాయి ఎట్టకేలకు వసూలైందనే చెప్పాలి. నగరపాలక సంస్థకు అదృష్టం వరించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల్లో భారీగా ఎన్ఓసీల కోసం క్యూ కట్టిన పరిస్థితుల నేపథ్యంలో ఎట్టకేలకు నిజామాబాద్ మున్సిపల్ శాఖకు పూర్తిగా నో డ్యూస్ సర్టిఫికెట్ల రూపంలో భారీగా పన్నులు అయితే వసూలయ్యాయి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ నగరపాలక సంస్థలో పూర్తి స్థాయిలో మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి ఈ పన్నుల రూపంలో భారీగా వసూలైన పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తంగా ఏదైతే వంశీ ఇంటర్నేషనల్తో పాటు 3 రోజుల పాటు ఏదైతే పన్నులు వసూలయ్యాయో పన్నుల రూపంలో అనేక డబ్బులు వసూలైన పరిస్థితులు నిజామాబాద్ నగరపాలక సంస్థలో చోటు చేసుకుంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే బల్దియా పోర్లో భారీగా పన్నులు వసూలైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థకు ఈ రూపంలో అయిన పన్నులు వసూలైన నేపథ్యంలో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా నిజామాబాద్ నగరపాలక సంస్థలో పెండింగ్లో ఉన్న డబ్బులు ఏదైతే ఎన్ఓసీల రూపంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్ఓసీల రూపంలో ఎన్ఓసీ ఇవ్వాలంటే ఖచ్చితంగా నీటి పన్ను, ఇంటి పన్ను, వివిధ సెస్ పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే నగరపాలక సంస్థలో 1,005 మంది 60 డివిజన్లకు గాను 1,005 మంది పోటీలో ఉన్నారు. 1,005 మంది పోటీలో ఉన్న నేపథ్యం అందరికీ ఎన్ఓసీలు అవసరం ఉంటాయి. అందరికీ ఎన్ఓసీలు అవసరం ఉన్న నేపథ్యంలో మొత్తంగా 3 రోజుల పాటు భారీగా అయితే పన్నులు వసూలయ్యాయి. చివరి రోజు ఏదైతే వంశీ ఇంటర్నేషనల్కి సంబంధించిన యజమానికి భార్య సమంత నిజామాబాద్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమెకు వంశీ ఇంటర్నేషనల్కి సంబంధించిన బకాయి 7,58,00,000 రూపాయలు ఎట్టకేలకు చెల్లించిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇదే రూపంలో నిజామాబాద్ నగరపాలక సంస్థకు పన్నులు వసూలైతే మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కన్వర్స్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.